హాయ్, వెల్కమ్ టు హ్యాపీ మీడియా. పచ్చి ఉసిరికాయ తురుము పచ్చడి. బాగా కడిగి ఆరబెట్టి దంచి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ ముద్ద, కచ్చాపచ్చా దంచినటువంటి పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, పసుపు, ఉప్పు, నూనె. సాధారణంగా ఉసిరికాయలు అనగానే అందరూ ఉసిరికాయలు వేయించి పచ్చడి చేసుకుంటారు. వేయించిన పచ్చడిలోని మనకి ఆయిల్ అది ఎక్కువగా ఉంటుంది. మన సన్న సెగ మీద మనం కడాయిలో కొంచెం నూనె వేసి మూత పెట్టి పెట్టామనుకోండి, ఉసిరికాయలు ఇలాగా వచ్చేస్తాయి. దాంట్లో ఉన్నటువంటి గింజ కూడా బయటకు వచ్చేస్తుంది. చూశారు కదండి, ఇది చక్కగా దంచి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ ముద్ద. అంటే ఉప్పు పసుపు వేసి దంచి 3 రోజులు పెట్టుకుంటాం. 3 రోజులు పెట్టుకొని దాంట్లో నిమ్మరసం వేసి జాడీలో పెట్టుకుంటే ఏడాది పొడుగునా ఉంటుంది. ఉప్పు సరిపడా వేసుకోవాలి. మరి మనం కిలో ఉసిరికాయలు తీసుకున్నామంటే 1/4 కిలో ఉప్పు వేసి పసుపు వేసి దంచి పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనం తినాలి అనుకున్నప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా అన్నంలో కలుపుకొని మొదటి ముద్దగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలా కాకుండా మీరు దాన్ని కొంచెం కారంగా తినాలి అనుకుంటే చక్కగా తిరగమూత వేసుకొని తినొచ్చు. ఇప్పుడు తిరగమూత వేసుకొని ఎలా తినాలో అది కూడా చూపిస్తాను. దీంట్లో మనం ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకున్నాం. ఆవాలు మినపప్పు వేసుకొని చట్పట్లాడించుకుంటున్నాం. ఎందుకంటే మనకి సౌత్ ఇండియన్ వంటల్లోని కొంచెం ఆవాలు మినపప్పు వేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటాం తిరగమూత. ఇది ఎప్పుడైతే మనం తింటామో అప్పుడే వేసుకుంటాము. దీంట్లో మనం ఉప్పు వేయక్కర్లేదు. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసి దంచి పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు వేయక్కర్లేదు. ఇప్పుడు మనం చిటికెడంతా హింగు కూడా ఇందులో వేస్తున్నాం. మీరు హింగు వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దోరగా వేగిపోగానే దీన్ని ఆపేస్తున్నాం. చిటపట్లాడగానే ఆవాలు మనం ఆపేద్దాం. అంటే ఆవాలు చిటపట్లాడకపోతే ఏమవుతుందంటే సరిగ్గా వేగనట్టు. ఆవాలు బాగా వేగాలి, వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ గులాబీ రంగులో మినపప్పు వచ్చేసింది. మీకు కావాలంటే కొత్తిమీర, కరివేపాకు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఓపిక బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి ఇందులోని ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ మిశ్రమాన్ని వేస్తున్నాం. ఇందులో అలాగే పచ్చిమిరపకాయలు, కచ్చాపచ్చా దంచినటువంటి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి నిమ్మరసం కూడా నేను వేస్తున్నాను. ఇది మనం టెంపరీగా వారం రోజులు పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఆల్రెడీ మనం రుబ్బి పెట్టుకుంటాం ఆ సీసాలో ఏడాది పొడుగునా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం అనుకోండి, చక్కగా అన్నంలో మొదటి ముద్ద తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో నూనె అది ఎక్కువ పడదు, టేస్టీగా ఉంటుంది. ఈ మాదిరిగా తయారు చేసుకోండి. ఆల్రెడీ చూశారు కదండి, ఎంతో చక్కగా గుమగుమలాడుతున్నటువంటి ఉసిరికాయ పచ్చడి తయారైపోయింది. ఈ ఉసిరికాయ పచ్చడిలో ఆయిల్ తక్కువగా ఉంటుంది. ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకున్నాం. ఇప్పుడు తిరగమూతలో వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. మీకు కావాలంటే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ 3 కలిపి వేసుకున్నా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ మనకి పచ్చడిలాగా ఒక బౌల్లో తీసుకుంటున్నాం. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ ఉసిరికాయలు ఈ సీజన్లో దొరికేటప్పుడు ఇలా పచ్చడి దంచి పెట్టేసుకుంటారు. దంచి పెట్టుకుంటే మనకి నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు. దీనికి నల్లగా అవ్వకుండా ఉండడానికి ఒక్కటే మార్గం, మనం నిమ్మరసం వేసి పెట్టుకోవాలి. ఉప్పు పసుపు నిమ్మరసం వేసి పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా చక్కగా ఏడాది పొడవునా చక్కగా తినగలుగుతారు, చక్కగా ఉంటుంది. చూశారు కదండి, మీరు కూడా తయారు చేసుకోండి.